హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. సో రియల్ నంబర్స్లో పేజ్ నెంబర్ 8లో డూ దిస్ ప్రాబ్లమ్స్ చేసాం కదండి. ఎస్. సో ఇప్పుడు రియల్ నంబర్స్ చాప్టర్లో పేజ్ నెంబర్ 8 ట్రై దిస్. సో ఈ ట్రై దిస్ ఏముందో చూద్దామండి ఒకసారి. షో దట్ 3 power n into 4 power m cannot end with the digit 0 or 5 for any natural numbers n and m. సో ఇది క్వశ్చన్ ఇచ్చాడండి, ట్రై దిస్ అన్నాడు. సో దీనికి రిలేటెడ్ ప్రాబ్లము మనము డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో ఏంటిదని అంటే అది ఆ ప్రాబ్లము ఎగ్జాంపుల్ 3లో డిస్కస్ చేసాము. 4 power n ఎండ్స్ విత్ 0 అని చూపించమని చెప్పాడు కదండి. సో ఆ ప్రాబ్లం మాదిరిగానే ఉంటుందండి ఈ ప్రాబ్లము. ఓకేనా? ఎస్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏమి ఇచ్చాడో రాస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో 3 power n into 4 power m cannot end with the digit. cannot end with the digit అంటే 3 power n into 4 power m అంటే సపోజ్ ఈ n m అనేటివి న్యాచురల్ నెంబర్స్ అనుకుందాం. సో 3 into 4 సపోజ్ n m ఆర్ న్యాచురల్ నెంబర్స్ అని అన్నాడు. సపోజ్ n దగ్గర 1 అనుకున్నాను, m దగ్గర 1 అని అనుకుందాం. 3 4 ఎంత అండి? 12. అంటే క్వశ్చన్లో వాడే అన్నాడు కెనాట్ ఎండ్ విత్ ది డిజిట్. సో 0 ఆర్ 5. 0 కానీ అంటే ఇక్కడ ఈ ఎండ్ అయిన చోట 0 కానీ లేకపోతే 5 కానీ, సో ఈ రెండు రావు అని చెప్పమన్నాడు. అదేనండి. సో 1 2 తీసుకోండి, న్యాచురల్ నెంబర్స్ n m దగ్గర 1 2 3 4 అండ్ సో ఆన్ లైక్ దట్ ఇలా తీసుకున్నారు అని అంటే సో ఈ ఫామ్ అనేది ఏ విధంగా రాదు, ఎప్పటికీ కూడా రాదండి. కెనాట్ ఎండ్ విత్ ది డిజిట్ 0 ఆర్ 5. 0 కానీ 5 కానీ ఎప్పటికీ రాదంట. ఓకేనా? సో చూద్దామండి. సో గివెన్ ఏమి ఇచ్చాడో రాద్దాం. గివెన్ 3 power n into 4 power m ఇది ఇచ్చాడు గివెన్ మనకు. సో తర్వాత దీనికి చూడండి 3 power n ఇంటూ 4 power mని ఏ విధంగా అంటే 4ని ఏ విధంగా రాసుకోవచ్చు, ప్రైమ్ నెంబర్గా రాసుకుంటున్నాను. 2 square హోల్ పవర్ m. 2 square అంటే 4 కదండి. ఎస్. సో ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఏంటిదండి? ఏ పవర్ m ఇంటూ n. అంటే దీన్ని ఇప్పుడు 3 power n ఇంటూ 2 power 2mగా రాశాను. సో అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివండి? ఇక్కడ 3 2 ఆర్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. సో ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ సో ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివంటివండి? ఇక్కడ 3 అండ్ 2 ఓన్లీ. 3 మరియు 2 ఈ రెండు మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా అండి. ఎస్. సపోజ్ క్వశ్చన్లో వాడు ఏమన్నాడని అంటే కెనాట్ ఎండ్ విత్ ది డిజిట్ 0 కానీ 5 కానీ కెనాట్ ఎండ్ అంటే ఈ ఎండింగ్లో అనేటివి 0 కానీ 5 కానీ రాదు అని చెప్పమన్నాడు కదండి. ఎస్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఎండింగ్లో మనకు 0 రావాలి అని అనుకోండి. సో ఎండింగ్లో 0 రావాలి అని అంటే ఏముండాలండి? ఎండింగ్లో 0 వచ్చే నెంబర్స్ ఏంటివి? సో 10 20 30 40 అండ్ సో ఆన్ 50 60 లైక్ దట్ అండ్ సో ఆన్. సో అంటే ఎండ్స్కి 0 వచ్చేటివి. సో ఈ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 10తో డివిజబుల్ అవుతాయి. ప్రతి నెంబర్ కూడా 10తో డివిజబుల్ అవుతుంది కదండి. 10 టేబుల్లో వచ్చేస్తాయి ప్రతి నెంబర్. 10 1 10, 10 2 20, 10 3 30, మల్టిపుల్స్ ఆఫ్ 10 యొక్క మల్టిపుల్స్ అంటే 10తో డివిజబుల్ అయ్యేటివన్నీ ఇవి.
సపోజ్ దీన్ని 10 అనే నెంబర్ తీసుకున్నాను అనుకుందాం. 10 అనే నెంబర్ తీసుకుంటే 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం రాస్తామండి? 2 5 జా 10. అంటే 0 రావాలి అని అంటే ఎండ్లో 0 రావాలి అని అంటే 2 5 ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్ 3లో డిస్కస్ చేసాం కదండి ఈ ప్రాబ్లం పైన. సో ఎండింగ్ అనేది 0 రావాలి అంటే సో ఆ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా 2 అండ్ 5 రావాలి. సో కానీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి ఏమొచ్చాయి? 3 అండ్ 2 ఆర్ 2 అండ్ 3 ఇవి రెండు మాత్రమే వచ్చాయి కదండి. ఎస్. సో దీన్ని ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఇఫ్ ఏ నెంబర్ want to be end with 0, ఏదైనా నంబర్ లాస్ట్ ఎండింగ్కి 0 రావాలి అని అంటే it should contain or it should have ఏముండాలండి? ఇట్ షుడ్ హ్యావ్ 2 and 5 ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 and 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే but given number does not have 5 as its prime factor. 5 as its prime factor. 5 అనేది లేదు గివెన్ నెంబర్లో. ఈ నెంబర్లో 5 అనేది ఫ్యాక్టర్గా లేదు అని అంటే అర్థం ఏంటిదంటే ఏం కాదు, 0తో కానీ 5 కానీ ఎండ్ కాదు అని అర్థమైపోయింది కదండి. సో ఇట్ కెనాట్ బి ఎండ్ విత్ 0. సో ఇట్ కెనాట్ బి ఎండ్ విత్ 0 అంటే ఈ నెంబర్ అనేది 0తో ఎండ్ కాదు అని మనకు అర్థమైపోయింది కదండి. తర్వాత వాడు ఇంకొకటి ఏమన్నాడు? ఆర్ 5 అని కూడా అన్నాడు. 5తో కూడా ఎండ్ కాదు, ఈ 5తో కూడా ఎండ్ కాదు ఈ నెంబరు అనేది చెప్పినాడు కదండి. సో ఇప్పుడు 5తో ఎండ్ కాదని చూపిద్దాం. తర్వాత ఇప్పుడు 5 రావాలి అని అంటే ఎండింగ్కి 5 రావాలంటే ఒకసారి చూడండి, 5 టేబుల్ చూడండి. 5 ఎండింగ్ లాస్ట్కి 15 వచ్చేటి. 5 15 25 నెక్స్ట్ 35 45 55 అంటే ఎండింగ్కి 5 5 5 5 వస్తుంది. సో ఇలా ఎండింగ్కి 5 వచ్చే విధంగా అన్సోన్ ఇలా ఎండింగ్కి 5 వచ్చే విధంగా ఉన్న నెంబర్స్ చూడండి. 5 15 25 35 45 ఇవన్నీ అన్సోన్. సో వీటన్ని చోట ఎండింగ్ ఏమొస్తుందండి? 5తో ఎండుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇవి 5 యొక్క మల్టిపుల్స్ అవుతాయి, లేకపోతే 5ని దీనికి వీటన్నింటికి 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ మస్ట్ అండ్ షుడ్గా అవుతుంది. అంటే 5కి చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 5 అవుతుంది. 15కి చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 అవుతుంది, 5 అవుతుంది. తర్వాత 35కి చూడండి 5 అవుతుంది, 7 అవుతుంది. సో ఈ విధంగా అంటే ఈ ఎండింగ్కి 5 వచ్చే ప్రతి నెంబర్కి మస్ట్ అండ్ షుడ్గా ఫ్యాక్టర్ ఏముండాలి? ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటి 5 అనేది ఉండాలి కదండి. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్లో చూస్తే మనకు 5 అనేది వస్తుందా ప్రైమ్ ఫ్యాక్టర్లు? 5 అనేది లేదు. బట్ గివెన్ నెంబర్ డస్ నాట్ హ్యావ్ 5 యాజ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇదండి దీని రూలు. If a number went to be end with 5,
it should have 5 as its one of the prime factor. One of the prime factor. సో 5 అనేది ఏదో ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఈ నెంబర్కి ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి 5. సో ఇక్కడ జీరోలోనే చూపించేసాం 5 అనేది లేదు గివెన్లో అనేసి. సో ఇక్కడ కూడా మళ్ళీ రాస్తున్నాను 5 రాదు అనే దానికి ప్రూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ 5 అనేది లేదు. సో అప్పుడు ఏమవుతుంది, గివెన్ నెంబర్ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m. ఈ 3 పవర్ n 4 పవర్ m do not have దీనికి 5 అనేది వస్తుందా? do not have ends with 5. 5తో ఎండ్ కాదు అని చెప్తున్నాను. therefore hence సో 5తో ఎండ్ కాదని ప్రూవ్ చేసాం, 0తో కూడా ఎండ్ కాదని ప్రూవ్ చేసాం కదండి. hence 3 పవర్ n ఇంటూ 4 పవర్ m cannot end with digit 0 or 5. hence proved. For any natural number n and m. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. సో ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లమ్ని కూడా దగ్గర పెట్టుకొని ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లము ఒకసారి మీరు కంపేర్ చేసుకొని మరి ఒకేసారి ఆ ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లము నెక్స్ట్ ట్రై దిస్లో ఈ ప్రాబ్లము అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా అట్ ఏ టైం ఒకేసారి ప్రాక్టీస్ చేయండి అమ్మ. ఒకదానికి ఒకటి లింకప్గా ఉంటుంది, రిలేటెడ్గా ఉంటుంది. సో చాలా ఈజీ అవుతుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు అండ్ ఆల్సో మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఓకే. సో ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ప్రాబ్లం అర్థమైనట్లయితే సో దయచేసి లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.